Next topic in synthetic fibers and plastics is plastics around us. Plastics around us. So previous class we discussed PET bottles, coffee powder, like that all. So today we will discuss about the plastics around us. Okay. So observe the various articles around you in your house, kitchen rooms, and rooms, bathrooms, etc. etc. What is the most common metal used in the making these objects means milk and oil pouches, containers to store pickles and rice, buckets to store water, chairs, water pipes, electric appliances, television, ratio and radio and computers, మొబైల్ ఫోన్స్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి మేడ్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ మనము ప్లాస్టిక్స్తో తయారైనట్టే కనిపిస్తుంది మ్యాక్సిమంగా. సో యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్యామిలీ ఎల్డర్స్ ఆల్సో దట్ మెటీరియల్స్ దే యూజ్డ్ ఇన్ ద పాస్ట్, వాట్ దే యూజ్డ్, పర్టికులర్లీ వాట్ దే థింక్ అబౌట్ బయింగ్ ద వాటర్ ఇన్ పాలిథిన్ పౌచెస్. ఓల్డెన్ డేస్లో పాలిథిన్ పౌచెస్లో వాటర్ తీసుకొచ్చుకునేటువంటి వాళ్ళు. What did they use to bring the milk or oil, other liquids from the shop to home in the past? What were the containers, buckets, mugs, chairs and tables used in the past made of? Previous, ఇంతకుముందు కాలంలో ఏంటి యూజ్ చేసేవాళ్ళు? What do we use to make these articles? మనం ఏం చేస్తున్నాము అని అడగచ్చు. Plastic has taken over the place that occupied by metals and wood earlier. సో అర్లియర్లో వుడ్, మెటల్స్ యూజ్ చేసేవాళ్ళు, వాటి ప్లేస్లో ప్లాస్టిక్ వచ్చేసింది. ఇప్పుడు plastic is overchanged. Plastic is also replaced glass items also. Some glass items also is replaced by plastic. If we continue to write the list, it will be endless. అంటే మనం ప్లాస్టిక్తో ఏమి వాడుతున్నాము అనేటువంటి లిస్ట్ రాసుకుంటే ఎండ్లెస్. ఇంకా అన్నీ అవి ప్లాస్టిక్తోనే యూజ్ చేస్తున్నాము రీసెంట్గా 8 daysలో అని చెప్పి. ప్లాస్టిక్స్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ అవర్ లైఫ్ బికాజ్ ఆఫ్ దేర్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. వాటికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ లక్షణాల వల్ల ప్లాస్టిక్ కంప్లీట్గా మన లైఫ్ని ఆక్యుపై చేసేసింది. అంటే మన జీవితంలో కంప్లీట్గా ప్లాస్టిక్స్ ఉంది అని చెప్తుంది. సో వాట్ ఈస్ ద ప్లాస్టిక్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ప్లాస్టిక్? ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో ఏ పాలిమర్ లైక్ మెనీ సింథటిక్ ఫైబర్స్ వీ హ్యావ్ స్టడీడ్ సో ఫార్. ఇది కూడా ఒక పాలిమరే అనుకోవచ్చు. ప్లాస్టిక్ అనేది కూడా ఒక పాలిమర్ అనుకోవచ్చు. ఇంతవరకు సింథటిక్ ఫైబర్స్ ఏ విధంగా అయితే డిస్కస్ చేసుకున్నాం. బట్ ద మోనోమర్స్ ఇన్ ప్లాస్టిక్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ ద 2 ways. అయితే మోనోమర్స్ అనేటువంటివి 2 మెథడ్లో అరేంజ్ చేస్తున్నాడు. 2 మెథడ్స్లో. సో బట్ మోనోమర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద 2 ways. సమ్ ఆర్ ఇన్ లీనియర్ అండ్ అదర్స్ ఆర్ క్రాస్ లింక్డ్. లీనియర్ అంటే స్ట్రైట్గా, ఇంకోటి క్రాస్ లింక్స్. లీనియర్ చైన్స్, straight chains, cross chains, cross linked. Plastics are available in different shapes and sizes. మనకు ప్లాస్టిక్ అనేది రకరకాల సైజెస్లో, రకరకాల ఆకారాలలో, షేప్స్లో అవైలబుల్గా ఉంది. దే హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ యూజెస్. నంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి ప్లాస్టిక్స్ తోటి మనకి. We also observe that they have different code numbers as mentioned in the previous class. PET 1, PET 2, PET 2, like that. Okay. So does the arrangement of the monomers units in the plastics have any relation for this diversity in plastics? సో అలా అరేంజ్మెంట్ అనేది ఏమైనా ఉందా అని చెప్తున్నాడు. దానికి దీనికి లింక్ ఏమైనా ఉందా అని. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ మోనోమర్స్లో లీనియర్ అరేంజ్మెంట్ సో ఈ విధంగా ఉంటుంది. లైక్ దట్ లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ మోనోమర్స్. Crossed arrangement. Cross arrangement. So this is cross arrangement. Like so Alexander Parkes was the creator of first plastic. Parkes said
హీ వాజ్ అలెగ్జాండర్ పార్కెస్ అనేవాడు ఫస్ట్ ప్లాస్టిక్ ని తయారు చేసినాడు. దాని పేరు పార్కెసైన్ అని పెట్టినాడు. ఏంటిది అది? పార్కెసైన్, SINE. ఫస్ట్ ప్లాస్టిక్ క్రియేటర్ అలెగ్జాండర్ పార్కెస్. సో one of the many triumphs of modern science which is completely encompassed the day-to-day life across the world is the invention of plastics. టోటల్గా మెయిన్ సైంటిస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్స్ కనిపెట్టినటువంటి ప్రపంచంలోనే ప్లాస్టిక్ అంతా ప్రపంచమయమైపోయింది కాబట్టి ప్రపంచమంతా ప్లాస్టిక్ మయమైపోయింది. దాంట్లో ఇతను ఒక మెయిన్ సైంటిస్ట్ అనుకో. ద సింథటికల్లీ ప్రొడ్యూస్డ్ మెటీరియల్ వాజ్ ఫస్ట్ ప్రెజెంట్ ఇన్ 1862 ఇన్ లండన్ బై అలెగ్జాండర్ పార్కెస్. సో 1862లో లండన్లో ప్రపోజ్ చేసినాడు, చూపించేసినాడు అనమాట. సో ప్రెజెంటెడ్ బై అలెగ్జాండర్ పార్కెస్, ఫస్ట్ ప్రెజెంటెడ్. టు ప్రిపేర్ దిస్ మెటీరియల్ పార్కెస్ హీటెడ్ ద నైట్రేటెడ్ కాటన్ విచ్ ప్రీవియస్లీ సోక్డ్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే ఏం చెప్తున్నాడు, అది తయారు చేయడానికి, ప్లాస్టిక్ని తయారు చేయడానికి ఏం చేసినాడు ఆయన, ఒక నైట్రేటెడ్ కాటన్ని వేడి చేసినాడు. నైట్రేటెడ్ కాటన్ని హీట్ చేసినాడు. అంటే దానికంటే ముందు దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్లో H2SO4లో సల్ఫ్యూరిక్ యాసిడ్లో డిప్ చేసి నానబెట్టేసి దాని తర్వాత నైట్రేటెడ్ కాటన్ని దీంట్లో డిప్ చేసి ఒక రోజు ముందు నెక్స్ట్ డే దాన్ని హీట్ చేసినాడు. నైట్రేటెడ్ కాటన్ విచ్ ప్రీవియస్లీ సోక్డ్ ఇన్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ మేడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ ఎలాస్టిక్ విత్ ఆయిల్ అండ్ కాంపర్. సో అలా హీట్ చేసినాక దాన్ని ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ ఎలాస్టిక్ విత్ ఆయిల్ అండ్ కాంపర్, ఆయిల్ తోటి కాంపర్ తోటి ఎలాస్టిక్ సాగే గుణంగా తయారు చేస్తున్నాడు. ద ఎండ్ ప్రోడక్ట్ వాజ్ ఐవరీ కలర్డ్. సో ఎండ్ వచ్చిందనేటువంటి దానికి కలర్ వేసేసినాడు. మెటీరియల్ దట్ బికేమ్ డిస్టార్టెడ్ వెన్ సబ్జెక్టెడ్ టు ద హీట్. మళ్ళీ హీట్ చేసినప్పుడు డిస్టార్ట్ కాకుండా కలర్ చేసినాడు. దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ పార్కెసైన్. దానికి పార్కెసైన్ అని పేరు పెట్టినాడు. సో బేస్డ్ ఆన్ దీస్ ఇనిషియల్ ఎఫర్ట్స్ ప్లాస్టిక్ ఎవాల్వ్డ్ యాజ్ మెయిన్ బేస్ ఫర్ మెనీ మోడర్న్ మెటీరియల్స్. బట్ అట్ దట్ టైమ్ పీపుల్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ ఆల్టర్నేటివ్ టు న్యాచురల్ సబ్స్టెన్సెస్. అయితే అప్పుడు చాలా ఎవాల్వ్మెంట్ వచ్చింది కానీ మెయిన్ బేస్ మెనీ మోడర్న్ మెటీరియల్స్ కూడా తయారైనాయి. కానీ ఆ టైంలో న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ సబ్స్టెన్సెస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి పార్కెస్ అంటే అలెగ్జాండర్ పార్కెస్ ఇచ్చినటువంటి ప్లాస్టిక్ దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపలేదు. నౌ ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ మెటీరియల్స్. సో మోడర్న్ మెటీరియల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. దానికి మెయిన్ బేసిస్ ఏదంటే పార్కెసైన్ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. సో టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ చూస్తే మనం వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ లెటెస్. సో లెట్స్ టేక్ 2 బాటిల్స్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్. ఒక 2 ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకోండి అని చెప్తున్నాడు. బాటిల్స్ ప్లాస్టిక్ తోటి. 1 is PP బాటిల్ అండ్ అనదర్ 1 is ఆర్డినరీ బాటిల్. ఒకటి పెట్ బాటిల్ అంటే PP బాటిల్ తీసుకోండి అని చెప్తున్నాడు. ఒకటి అనదర్ 1 ఆర్డినరీ బాటిల్ తీసుకోండి అని చెప్తున్నాడు. సో తీసుకున్నాక pour some hot water in both. 2 దాంట్లో హాట్ వాటర్ పోయండి అని చెప్తున్నాడు. సో వాట్ చేంజెస్ we may observe. So that type of situations did you see at any time? So see the code of the bottle that gets deformed. Plastics which get deformed easily on heating and can be bent are known as the thermoplastics. See important చూడండి. ప్లాస్టిక్స్ విచ్ గిట్ డిఫార్మ్డ్ ఈజీలీ, ఏవైతే ఈజీగా డిఫార్మ్ చేయగలమో, అండ్ హీటింగ్ అండ్ క్యాన్ బి బెంట్, ఏవైతే ఈజీగా బెండ్ చేయగలుగుతున్నామో నోన్ యాజ్ థర్మోప్లాస్టిక్స్. విచ్ ప్లాస్టిక్స్ కెన్ బి బెండ్ ఈజీలీ అండ్ కెన్ బి డిఫార్మ్డ్ ఈజీలీ అండ్ హీటింగ్. హీట్ చేయడం ద్వారా ఈజీగా డిఫార్మ్ చేయగలిగినటువంటివి, బెండ్ చేయగలుగుతున్నది అంటున్నది థర్మోప్లాస్టిక్స్. సమ్ ఆఫ్ ద థర్మోప్లాస్టిక్స్ ఆర్ పాలిథిన్ అండ్ PVC, పాలివినైల్ క్లోరైడ్, పాలిథిన్ కవర్స్ అన్ని కూడా థర్మోప్లాస్టిక్స్ అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టాయ్స్, కోమ్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్. దువ్వెనలు, చిన్న చిన్న బొమ్మలు, టాయ్స్ తయారు చేయడానికి ఈ థర్మోప్లాస్టిక్ కంటైనర్స్ కూడా తయారు చేస్తారు, థర్మోప్లాస్టిక్స్. దేర్ ఆర్ సమ్ ప్లాస్టిక్ విచ్ మోల్డెడ్ వన్స్ కాంట్ బి సాఫ్టెన్ బై హీటింగ్. ఒకసారి మౌల్డ్ చేసినటువంటిది
హీట్ చేసి కూడా సాఫ్ట్ చేయాలనేటువంటివి కూడా ఉన్నాయి కొన్ని ప్లాస్టిక్స్. దే ఆర్ కాల్డ్ థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్. Thermosetting plastics which cannot molded once which cannot softened after molding. ఒక్కసారి మౌల్డ్ చేసినాక హీట్ చేయడం ద్వారా కూడా వాటిని మౌల్డ్ చేయలేకుంటే దానిని ఏమంటున్నాడు థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అని. ఎగ్జాంపుల్ బ్యాకలైట్ అండ్ మెలమైన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్కి బ్యాకలైట్ తీసుకోవచ్చు. బ్యాకలైట్, మెలమైన్ కూడా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. మెలమైన్ ఇవి థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్. అంటే యూ కాంట్ softened by heating that one. Now you can tell whether the Tupperware is a thermoplastic or thermosetting plastic. Thus you can conclude that the different types of plastics have different properties. So కాబట్టి రకరకాలైనటువంటి ప్లాస్టిక్స్ రకరకాల క్యారెక్టరిస్టిక్స్తో ఉన్నాయని చెప్తున్నారు, లక్షణాలతో. ప్లాస్టిక్స్ ఆర్ ఈజీలీ మౌల్డబుల్, ఈజీగా మౌల్డ్ చేయగలిగినటువంటివి. అండ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ షేప్. మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కెన్ బి రీసైకిల్డ్ ఆల్సో ప్లాస్టిక్ని. అండ్ రీయూజ్డ్, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ వేసుకోవచ్చు. మెల్టెడ్ అండ్ రోల్డ్ ఇంటూ సీడ్స్ అండ్ వైర్స్గా తయారు చేయొచ్చు, సీడ్స్ కూడా తయారు చేయొచ్చు. అయితే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్ షో ద అబవ్ ప్రాపర్టీస్. అన్నీ చూపిస్తాయా ఈ విధంగా చెప్పినటువంటి ప్రాపర్టీస్ అంటే నో. లెట్ us find that with one lab activity also.